సరే ఏంది వెళ్ళిపోతావు, పుత్తూరుకి వెళ్ళిపోతావు, ఫోన్ చేస్తే కానీ రావు. లేదు డాడీ, కనీసం కాల్ చేసి ఏంటి అప్డేట్స్ ఏంటి, ఆ ఫంక్షన్ చేసాము, మంచి రెస్పాన్స్ వచ్చింది. నీ సైడ్ ఎట్లా ఉంది రెస్పాన్స్? నా చేత ఇంకా బాగా వచ్చింది డాడీ. నా పేరు అయితే బాగా ఏమన్నారు మమ్మీ డాడీ అయితే నువ్వేనా చేసిందంట అంటున్నారు. వాళ్ళకే కన్ఫ్యూజన్లో ఉన్నది అనమాట. నువ్వేనా చేసినావు అంటే అది అంటే నువ్వు చేసినావా లేకపోతే చేయించా లేదా చేస్తున్నావు చెప్తున్నావు అనేసి అంటున్నారు. చెప్పావు ఇట్లా థియేటర్లో రిలీజ్ అవుతుందని చెప్పాను కానీ వాళ్ళు నమ్మటం లేదు. మనం చేసి చూపిస్తే కానీ నమ్ముతారు కదా యాక్చువల్గా, అది మ్యాటర్. సో నీ సైడ్ నీ ఆఫీస్లో కొలీగ్స్? నా ఆఫీస్లో అయితే అందరూ నమ్మేస్తారు యాక్చువల్లీ, కానీ కొంతమంది మాత్రం అటు ఇటు ఉన్నారు అనమాట. నమ్మడం నేను అనేది ఏమంటే, ఇప్పుడు లోకేష్ అనే పర్సన్ ఒక షార్ట్ ఫిల్మ్ లైక్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు స్ప్రెడ్ అయింది కదా అందరికి, వాళ్ళ రెస్పాన్స్ ఏంది అంటే సినిమా ఎలా ఉంటుంది అనేసి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. సినిమాని చూసి చెప్తాము, సినిమా చూసి. నేను అనేది ఏమంటే సినిమాని చూస్తానంటున్నారా, నువ్వు ఎలా చేసినావో చూస్తానంటున్నారు, నేను ఎలా చేసాను చూస్తానంటున్నారు. అంటే సినిమా ఎవరైనా చేస్తారు కానీ నీ యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేసి చూస్తానంటున్నారు. అది నా సైడ్ నుంచి. సో నా సైడ్ నుంచి అంటే ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా, ఏమి ఫస్ట్ పార్ట్ ఎప్పుడు, ట్రైలర్ ఎప్పుడు అనేసి వెయిట్ చేస్తున్నారు. కానీ కొంచెం మనకి టెక్నికల్ ఇష్యూ, మనీ ఇష్యూ వల్ల కొంచెం డిలే అవుతుంది వల్ల. సరే, మా దగ్గర షూట్ చేసావు కదా, సో డైరెక్టర్ గణేష్, నేను కో డైరెక్టర్ చేశాను. మీ ఎక్కడ తేజ ఎక్కడ, మీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడ? ఆంధ్రవేలో ఉన్నాడు డార్లింగ్. ఎక్కడికి వెళ్ళాడు? పని మీద బయట వెళ్ళాడు, ఆంధ్రవేలో ఉన్నాడు. సరే, యాజ్ ఏ ఫన్నీగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ ఓకేనా? షూట్ మొత్తం 7 days చేసాం, గుర్తుందా? గుర్తుంది, ఏదో గుర్తుంది. ఏదో కాదు, ఆ షూట్ కూడా గుర్తులేదా? అది అంతేలే కండాలి, చెప్పు. సరేలే, షూట్ చేసాం కదా, 7 days షూట్ చేసాం కదా. సో ఆ 7 daysలో నీకు బాగా నచ్చిన రోజు, ఐ మీన్ షూట్ బాగా జరిగింది, ఈరోజు నేను మంచిగా ఎంజాయ్ చేశాను షూట్. ఎవ్రీడే ఎంజాయ్ చేసాను నేను. ఓకే, ఎవ్రీడే ఎంజాయ్ చేసావు. 7 days ఎంజాయ్ చేసాను. ఓకే, ఇది జరగకపోయి ఉంటే బాగున్నాను, ఇక్కడ చాలా కష్టం అనిపించింది అలాంటి మూమెంట్స్ ఏమన్నా ఆ 7 days ఆఫ్ జర్నీలో? అలాంటి మూమెంట్స్ కొన్ని చోట్ల మా డైరెక్టర్, మా కో డైరెక్టర్ మరీ ఘోరంగా తిట్టారు. వాళ్ళని మనసులో పెట్టుకున్నాను, చెప్తాను వాళ్ళ కథ. ఏం చేస్తావు? కిడ్నాప్ అయినా ప్లాన్ చేస్తున్నావా? కిడ్నాప్ వాళ్ళకి యాప్ పెడతాను, పెద్దదిగా చూపిస్తాను. ఏదేదో మాట్లాడుతున్నావు. సో టైటిల్ ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది, ఆల్మోస్ట్ అది తెలిసిపోయింది. ఏంది టైటిల్? మనలో ఒకడు. మనలో ఒకడు అంటే ఎవడు? నేనే. నేను కదా? నువ్వురియా కో డైరెక్టర్ కదా, నువ్వు కెమెరామెన్ కదా, ఆయన డైరెక్టర్ అయ్యా. మనలో ఒకడే కదా? మనలో ఒకడు కాదు ఆయన, డైరెక్టర్ మాత్రం. ఆయన మనలో ఒకటి. ఆ డైరెక్టరే మనలో ఉండే ఒకడే, మనలో ఒక డైరెక్టర్ కదా అంటున్నా. మనలో ఒకడు అనేది ఫస్ట్ టైటిల్ కాదనుకుంటా, మనం అనుకున్నది ఫస్ట్. యాక్చువల్గా నేను స్టోరీ వేరేది అనుకున్నాను, నువ్వు నాకు నరేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు గుర్తుందా, అప్పటికి టైటిల్ ఏం అనుకోలేదు డార్లింగ్ అని చెప్పేసి అంటే. సో స్టోరీ లైన్ తీసుకొచ్చావు, ఇట్లా అనుకున్నావు, కానీ ఉన్న లుక్స్కి కొంచెం ప్రెజెంట్ నువ్వు తీసుకొచ్చినప్పటికి అప్పటికి అది అవుట్డేటెడ్. మనం తీసేటప్పటికి ఇది అప్డేటెడ్, అది అప్డేటెడ్. నువ్వు తీసుకొచ్చినప్పుడు అది అవుట్డేటెడ్, మనం షూట్ చేసినప్పుడు అప్డేటెడ్. సో ఇప్పుడు మనం రిలీజ్ చేయాలంటే ఇప్పటికి నీకు తెలిసిందే కదా, అప్పుడు మనం షూట్ చేసినామంటే అప్పటికి అది అప్డేటెడ్, ఇప్పుడు అది అవుట్డేటెడ్. అర్థమైందా? సో ఇప్పుడు కాబట్టి మీ గణేష్ డైరెక్టర్ గారు సో దాన్ని తంటాలు పడి అంతా కట్స్ అన్ని మార్చి మాడిఫై చేసి అంతా తీసుకొస్తున్నాడు. అదే అడుగుతున్నా కదా, మనలో ఒకడు అనే టైటిల్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఏంటి దానికి నువ్వు ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటి? యాక్చువల్గా నేను ఆ టైటిల్ని December 31st అనుకున్నాను. సో నా స్టోరీకి ఆ టైటిల్ పేరు December 31st. అది December 31st అనుకున్నాను. సో ఆ స్టోరీకి ఆ టైటిల్కి ఓకే అయింది, కానీ ఆ స్టోరీని కొద్దిగా మార్చి ఇంక్రీజ్ చేశారు మా డైరెక్టర్ సార్. మా డైరెక్టర్ ఇంక్రీజ్ చేశాడు. ఇంక్రీజ్ చేస్తానే మళ్ళా ఈ స్టోరీకి ఈ టైటిల్ సెట్ కాదనేసి అని మనలో ఒక టైటిల్ డైరెక్టర్ సారే పెట్టాడు. ఓకే, బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. సో చెప్పు, నీకు నచ్చిన విషయం, ఐ మీన్ నచ్చిన ఇన్సిడెంట్, నచ్చిన మూమెంట్ ఆ 7 days ఆఫ్ మా జర్నీలో. సో ఎక్కడ ఈ షూట్లో నేను ఇక్కడ ఈ సీన్ దగ్గర నేను బాగా ఎంజాయ్ చేశాను డార్లింగ్ అనేది సీన్స్ ఏమన్నా? యాక్చువల్గా నేను ప్రతి సీన్లో ఎంజాయ్ చేశాను, కానీ ఆ సీన్లో అయితే భయంకరంగా ఎంజాయ్ చేశాను. ఎందుకు? అది చాలా ఇష్టం, హార్ట్కి. నాకు తెలుసురా, నువ్వు అప్పుడే ఎక్కడో తేడా కొట్టింది.
కొడుతుండాలి. ఏమంటే మీ డైరెక్టర్లు, మేము ఆర్టిస్టులు, మీ దగ్గర మేము అంత దూరం ఎదగలుగుతామా? చేసేయండి, అందరూ మమ్మల్ని డైరెక్టర్ చేసేయండి. అది నెక్స్ట్ నువ్వు బాగా స్ట్రగుల్ అయినావు, ఇంకా ఆపేస్తా బాగున్న షూటు, నా వల్ల అవ్వట్లేదు, అలాంటి మూమెంట్ ఏదన్నా? అది ఆ రోజు నైట్ లాస్ట్ లో నైట్ 11 గంటలకు డార్లింగ్ చేయలేం అనేసి డిఓపి, డైరెక్టర్, కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఆడ ఎంతమంది ఉంటే అంతమంది వచ్చి కేఫ్లో అది మాత్రం అసలు నాకు ఎందుకు రా చేసాం ఈ సినిమా అనిపించింది. బాగా నచ్చిన మూమెంట్ అంటే యాక్చువల్లీ అన్నీ నచ్చినాయి. అన్నీ నచ్చినాయి. పర్టికులర్గా ఈ సీన్ అప్పుడు నేను ఎంజాయ్ చేసి, ఇప్పుడు కష్టం చెప్పావు, అయ్యో అక్కడ చేసింటే బాగున్నాయి, అందరు నన్ను తిడుతున్నారు అని చెప్పేసి కొంచెం రిగ్రెట్ ఫీల్ అయినావు, ఎందుకు చేయలేకపోతున్నా అని చెప్పి కొంచెం భయపడ్డావు. సో బాగా ఎంజాయ్ చేశాను నేను ఈ సీన్లో, చాలా బాగా ఎంజాయ్ చేశాను డార్లింగ్. నీకు నాకు బాగా అనిపించింది రోజు. ఆడైతే ఫీలింగ్ వచ్చింది డార్లింగ్. ఏం ఫీలింగ్ వచ్చింది డార్లింగ్? ఏదో తెలియని ఫీలింగ్ అయితే వచ్చింది. గమనించేసాను డార్లింగ్. నువ్వు అనుకున్న స్టోరీ తీసుకొచ్చినప్పుడు మేము స్టార్టింగ్లోనే చెప్పేసాం, నువ్వు నాకు 15 to 20 days టైం ఇచ్చావు, ఆఫీస్లో లీవ్ పెట్టుకొని వచ్చేసాను. మేము అప్పటికి చెప్పాం, మేము 10 days లో కూడా 10 అనేది మా డెడ్ లైన్, ఈ లోపలే ఫినిష్ చేస్తామని చెప్పినప్పుడు ఏమనుకున్నావు? స్టోరీ స్క్రిప్ట్ చూస్తే చాలా పేపర్లు రాయేసాడు మీ డైరెక్టర్. అది ఏమనుకున్నా అంటే, ఇదేమంటే 20-30 పేజీలు ఉంది, ఇది 10 రోజుల్లో కొడతాడు ఈయన. 30 ఏంది, 45+ ఉంది మనది. 30 పేజీలు ఉంది, 10 రోజులు అంటున్నాడు. ఈయన చేయగలుగుతాడా? కొత్త యాక్టర్స్ పెట్టుకుని కొంచెం తేడా కొట్టింది. ఆయన 7 రోజుల్లో కొట్టినంటే ఆయన పెద్ద డైరెక్టర్ స్వామి, గొప్ప డైరెక్టరే. అలాంటి డైరెక్టర్ దొరకడం నా అదృష్టం అనుకుంటా నేను. మీ గురువు గారు ఎక్కడ ఉన్నాడు? మా గురువు అవుట్ ఆఫ్ కాలేజ్లో ఉన్నాడు అనుకుంటా. ఏ కాలేజ్? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నాడా? అది అమ్మాయిలు ఎవరు లేరా పైన చూస్తున్నావు? అదే డార్లింగ్, అది ఆలోచిస్తాను. యాక్చువల్గా నేను నీకు స్టోరీ చెప్పాను కదా, అప్పుడు నీకేమనిపించింది? వీడు మనతో కూడా జర్నీ చేస్తాడా, లేకపోతే నీ మధ్యలో లిపేస్తాడా? మనతో పాటు జర్నీ చేస్తానంటే ఎవరిని అట్లా అనుకోం. ఫస్ట్ థింగ్ ఏమనుకుంటాం అంటే, యాజ్ ఎ కో డైరెక్టర్గా నేను ఆ రోజు ఆ ప్లేస్లో కూర్చున్నప్పుడు నాతో పాటు గని కూడా వచ్చాడు కదా, ఇద్దరం వచ్చినప్పుడు మేము వచ్చే దారిలోనే మాట్లాడుకుంటూ వచ్చాం. పాస్ట్లో ఇంకోసారి, దానికంటే ముందు ఒకసారి నరేషన్ ఇచ్చావు ఇక్కడ టీఎంసీ దగ్గర. సో అప్పుడు వచ్చావు, వెళ్ళిపోయావు, మళ్ళీ రెస్పాండ్ అవ్వలేవు. నేను దాని తర్వాత ఒక 3-4 years గ్యాప్ వచ్చిందా? 3 years గ్యాప్ వచ్చింది ఈజీగా. అంతా 2 years వచ్చింది. యాక్చువల్ 22 నుంచి స్టార్ట్ చేసింది. అవును, 24లో జరిగింది. 24 ఎండింగ్ 25లో జరిగింది. అప్పుడు మేము, నాకు ఆల్రెడీ గని చెప్పినప్పుడు ఇట్లా లోకేష్ వస్తున్నాడు, నరేష్ని వాళ్ళంట అడిగాను నేను. ఏదో డార్లింగ్ మనోడు చాలా రోజులు మెసేజ్ చేస్తున్నాడు, హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి మెసేజ్, నాకు అప్పటికి తెలియదు గణేష్ మెసేజ్ చేస్తామని నాకు తెలియదు. అనేసి అంటే వెళ్దాం రా అనేసి తీసుకెళ్తాను, వెళ్ళే దారిలో అనుకున్నాం. సో నరేషన్ ఇస్తాడు, అంతా ఓకే, ప్రతిసారి నరేషన్ దగ్గర ఆగిపోతామా అది ఇది అనిపించింది. సో ఓరియంలో కలిసాం కదా మాము, కలిసాము, వెళ్ళాము, వచ్చాము. అప్పుడు వచ్చావు, అక్కడికి వచ్చావు, చెప్పావు స్టోరీ అంతా ఓకే. బట్ ఏంటంటే బడ్జెట్ అనేసి నువ్వు నాకు ఒక బౌండరీ పెట్టు, ఈ బడ్జెట్లోనే నాకు అవ్వాలి అనేసి. ఆ బడ్జెట్లో ఒకప్పుడు ఉన్న మేమైతే తీసేస్తాం, ఒకప్పుడు ఉన్నప్పుడు అయితే 25,000 ఏంది, 20,000 జోలో పెట్టి 5,000 తీసుకురా, భోజనాలు పెట్టి అయిపోతుంది, ఇట్లా చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే అట్లా కాంప్రమైజ్ చేయలేకపోతున్నాను, నేను కావచ్చు, గని కావచ్చు. సో కాంప్రమైజ్ చేయలేము. అప్పుడు నేను అనుకున్నా, గట్టిగా వచ్చాడు, ప్రతి ఒక్కరు ఏదన్నా ఫేస్ చేస్తేనే కదా మళ్ళీ రీబ్యాక్ రాగలుగుతారు. నువ్వు ఆల్రెడీ పాస్ట్లో ఫేస్ చేసావు, సో నువ్వు వచ్చావు కదా, స్టోరీ తీసుకొచ్చావు, చేద్దామనేసి అనుకున్నాం. కాకపోతే నువ్వు సెకండ్ టైం వచ్చినప్పుడు మనీ తీసుకొచ్చావు కాబట్టి ఇది ఖచ్చితంగా టేకప్ చేయగలము అనే ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. సో ఇంకోటి కూడా ఆలోచించుకుంటాం, మేమంతా అందరూ కొత్త యాక్టర్లే కదా, లోకేష్ కూడా కొత్త కదా, సో ఎలా చేద్దాం ఏంటి అని అంటే, ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ మనమే కదా చేస్తాము, ఇది కూడా అంతే లేదా పద అని చెప్పేసి అన్నాడు. సో అట్లా ట్రస్ట్ వచ్చింది. డేట్స్ అనుకున్న తర్వాత ఓకే చేయగలము అనిపించింది. ఫస్ట్ 2 days చాలా స్ట్రగుల్ అయ్యాను, అది నీకు కూడా తెలుసు. సో 3rd day నుంచి అక్కడ చేసామే, వద్దులే రివీల్ అయిపోతుంది. సో 3rd day నుంచి నాకు ఒక క్లారిటీ వచ్చేసింది, ఓకే ఇంకా మనోడికి ఏదైనా పక్క నుంచి ఏదైనా చేసి చూపిస్తే అది గ్రాప్ చేసుకోగలుగుతాడని చెప్పేసి ఫస్ట్ రోజుకి లాస్ట్ రోజుకి చాలా డిఫరెన్స్ చూసాను నేను, చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే నేను ఎక్కడైనా మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టినా ఈ షూట్లో? ఇబ్బంది మిమ్మల్ని కానీ గణేష్ సార్ని కానీ
లేదు, మేము టైంకి వచ్చినా రాకపోయినా నువ్వు అనేవాడు 7 days ఇక్కడే స్టే చేసావు, మాతో పాటే స్టే చేసాను. అంటే షూట్ లో అనేది నేను ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుంది షూట్ లో అంటే మాకు ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు మన ప్లేస్ అనుకో, ఇప్పుడు మన ఇంట్లో షూట్ చేస్తాం అనుకో, సరే ఓకే నువ్వు టేక్స్ తీసుకున్నా పర్లేదు, నువ్వు అన్నట్టుగా అక్కడ కేఫ్లో అది పెయిడ్ లొకేషన్, అది పెయిడ్ లొకేషన్. ఆయన ఏం చెప్పాడు, వెయిట్ చేశాడు లాస్ట్కి అయినా బాబు మీరు చేసుకొని లైట్లు ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయినాడు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అయిపోయింది అండ్ ఆ అమ్మాయికి కూడా ఇంట్లో కొంచెం ప్రెషర్ వచ్చి ఆ అమ్మాయి సీన్స్ కొట్టించుకునేసి ఫస్ట్ పంపించేసాం. సో అక్కడ కొంచెం ఇబ్బంది పడింది అంతే, ఇంక దాంట్లో ఇబ్బంది లేదు నీకు. షూటింగ్ అన్నాక అన్ని ఇబ్బందులు ఉంటాయి, కాకపోతే ప్యాషనేట్గా ఇష్టంతో చేస్తాం కాబట్టి అవన్నీ అంత లేదు. సో అదనేది ఒక ఎక్స్పీరియన్స్ అంతే, నీకు ఎక్స్పీరియన్స్, నాకు ఒక ఎక్స్పీరియన్స్. సో అందరికీ సెట్లో ఎవరు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను నేనైతే. ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకి. సో అది నాకు అదొక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నీతో. ఓకే ఓకే. అంటే మనలో ఒకడు టైటిల్ ఫంక్షన్ జరిగింది కదా, అక్కడ వచ్చిన నీ సైడ్ నుంచి ఎలా వచ్చింది రెస్పాన్స్? నా సైడ్ నుంచి రెస్పాన్స్ అంటే మంచిగా నా సైడు నేను అది తీసి మనోడు అది స్పీచ్లు రెడీ చేసి వీడియో రెడీ చేశాడు కదా. సో నా సైడ్ మా అత్త ఒకటే వచ్చింది ఆ ఫంక్షన్. యాక్చువల్లీ మమ్మీకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను తీసుకురాలేదు. సో ప్రేయర్స్ తప్పకుండా మా ఫ్యామిలీని అందరిని ఇన్వైట్ చేస్తాను. ఓకే. సో నా సైడ్ చెప్పుకునేకి ఏం లేదు డార్లింగ్, నాకు గణేష్కి చెప్పుకుంటే ఏమైనా ఉంటే, అంతకు మించి నేను మా బావకి చెప్పుకుంటాను. బావని ఆరో పిలిచాను, బావని ప్రీ రిలీజ్ ఈవెంట్ తీసుకొస్తాను. ఏమున్నా గణేష్తోనే షేర్ చేసుకుంటా, నేను అంతగా షేర్ చేసుకుని నాకు వేరే ఎవరు కూడా లేరు. సో ఏదో పర్సనల్స్ అయినా ప్రొఫెషనల్ టాపిక్స్ అయినా అన్నీ గణేష్కే అంతే. అంటే దీనికి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు కదా మీతో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో ఈ సినిమాలో మీతో ఎలా వర్క్ చేశాడు, ఆ తర్వాత మీ ఒపీనియన్ ఏంది, దాంతో ముందు నీ ఒపీనియన్ ఏంది? పర్సనల్గా తేజ మీద నాకున్న ఒపీనియన్ అడుగుతున్నావా లేదంటే ప్రొఫెషనల్గా అడుగుతున్నావా? పర్సనల్ లైఫ్ ఫస్ట్ చెప్పు, సెకండ్ ప్రొఫెషనల్ మళ్ళీ. పర్సనల్ లైఫ్ అనేది ఏం లేదు, నాకు తేజ అనే పర్సన్ నాకు గని వాళ్ళే పరిచయం అయ్యాడు. నాకు పరిచయం అయింటది ఒక 1 year అయింటది. నాకంటే ముందు గణేష్కే పరిచయం. సో అంతకుముందు తేజ అనే పర్సన్ నాకు జస్ట్ తెలుసు, అంటే అంత క్లోజ్ ఏం కాదు. సో పర్సనల్ ఒపీనియన్ అంత ఏం లేదు, మేము జస్ట్ నాకు పరిచయం చాలా తక్కువ డేసే కాబట్టి గుడ్ ఫ్రెండ్ అని చెప్తా అంతే. ప్రొఫెషనల్గా ఏముంటుంది, ఏమన్నా ఇన్ని రోజులు జర్నీ చేశారు కదా, ఒక 2 years లేదా 1 year జర్నీ చేశారు కదా. వన్స్ పర్సనల్గా ఫ్రెండ్ అని చెప్పిన తర్వాత ప్రొఫెషనల్గా వస్తే మనం ఏమైనా అనాలన్నా కూడా కొంచెం ఆలోచించి అనాల్సి ఉంటుంది, ఎందుకంటే అట్ అయిపోవడము అది ఇది ఉంటాయి కాబట్టి. అది ఫ్రెండ్షిప్ మధ్య కామన్, అట్ అయిపోవడం అది కాదు. ప్రొఫెషనల్గా ఇంకా ఉంటాయి కదా. ప్రొఫెషనల్గా చూసావుగా నీ సీన్లో ఫైట్ సీనప్పుడు చెట్లు మాడితో పైకి మాడికాయలు కోసుకుంటాను. అది కాదు, అది అందరూ చేస్తారయ్యా. ఆయన నిద్రపోతానంటే మనం ఆయన నిద్ర వచ్చినప్పుడు మనం నిద్రపోవద్దని చెప్పేదానికి మనకి ఆ రైట్స్ ఉందా? హీరోయిన్స్ నాకు ఏ హీరోయిన్ సెట్ అయింది? హీరోయిన్స్ మళ్ళీ నీకు సెట్ అవ్వడం ఒకటి, ఇద్దరు పక్కన హీరోగా చేయను మళ్ళీ సెట్ అవ్వాలి నీకు. ఇద్దరు పక్కన చేశానయ్యా, నేను 4 పక్కన కట్టి చేస్తాను నేను హీరో అనేవాడు. నువ్వు చేస్తావు కాదనిలా, కానీ నాకు ఎవరు బాగా సెట్ అయినారు నీకా? కో డైరెక్టర్ చెప్పాలంటే నీ మనసులో మాట చెప్పు, బయట నీకు లిఖితేనే కరెక్టరా? మరి లిఖితానే ఎందుకు కరెక్ట్, శైలజ ఎందుకు కరెక్ట్ కాదు? లేదు, శైలు కరెక్ట్. సరే శైలజ ఎందుకు కరెక్ట్, లిఖిత ఎందుకు కరెక్ట్ కాదు? ఇప్పుడు వాళ్ళిద్దరు గురించి తప్ప ఇంకెవరి గురించి అడిగితే హీరోయిన్ల గురించి ఇక్కడ చెప్పు ఆన్సర్. నీ మైండ్లో ఏముంది ఫస్ట్? అట్లానేం లేదు, ఇద్దరు వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఇద్దరు వాళ్ళు బెటర్ ఇచ్చారు. అంటే నేను చెప్పకూడదు కానీ చూసి ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అది యాక్చువల్ నీ పక్కన వీళ్ళు కరెక్ట్ వీళ్ళు కాదని జడ్జ్ చేసే అసలు ఏ డైరెక్టర్ కూడా లేదు. అది ఒక డైరెక్టర్, ఒక కో డైరెక్టర్గా, ఒక ఫిల్మ్ మేకర్గా మన రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే మనం అనుకున్న స్టోరీని మంచిగా ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి సో రిలీజ్ చేసేంతవరకు మన రెస్పాన్సిబిలిటీ, నువ్వైనా నేనైనా ఇంకెవడైనా సరే. సో దాని తర్వాత నీ పక్కన ఎవరు సెట్ అయ్యారు, నీ పక్కన వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా సెట్ అయ్యి ఉంటారు అనేది ఆడియన్స్కి వదిలేయాలి, మనం ఆబ్వియస్గా వదిలేయాలి. ఇది మన రెస్పాన్సిబిలిటీ, మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. సూపర్ సూపర్ సూపర్. నీకు ఈ సినిమాలో పర్టికులర్గా ఈ సీన్ బాగుంటుందని ఆడియన్స్ ఎక్కడ హై ఫీల్ అవుతారు? అది నాకు తెలుసు, బట్ నేను ఇప్పుడు అది రివీల్ చేయాలనుకోవట్లేదు. సరే ఎప్పుడు వస్తుంది? ఇంటర్వెల్ బిఫోర్ వస్తుంది, ఇంటర్వెల్ ఆఫ్టర్ వస్తుంది? ఐ థింక్ సో. మా డార్లింగ్ కట్స్ అన్నీ మార్చేసాడు. మేము ఆ సీన్స్ అన్ని కొన్ని ఫస్ట్ హాఫ్లో అనుకున్న సీన్స్ సెకండ్ హాఫ్కి వెళ్ళిపోయాయి. సెకండ్ హాఫ్లో అనుకున్న సీన్స్ కొన్ని
ముందర కూడా వచ్చాయి. సో కాబట్టి ఆ కట్ చూసి ఎంతవరకు నాకు తెలియదు. ఫైనల్ కట్ చూసిన తర్వాత దానికి ఆన్సర్ ఇస్తాను. బట్ నాకేంటంటే గ్యారీ డ్యామ్ షూట్ 1000% గా నేను ఈ సీన్ దగ్గర ఎంజాయ్ చేస్తానని సీన్ ఒకటి ఉంది. అది నీకు తెలుసు, లుంగీలు కట్టుకొని అది సంథింగ్ డ్యాన్స్ చేస్తారు. టెర్రస్ సీన్ ఆ టెర్రస్ మీద ఏంటి ఏమనేది ఆడియన్స్గా వదిలేస్తాను. ఆడియన్స్ చూసే చెప్తారు. ఖచ్చితంగా ఆడియన్స్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఆ సీను. ఓకే సూపర్. ఉన్నావుగా సీను? ఉన్నాను. సో నీకేమంటుంది? నేను ప్రతి నేను ఆ సీను జరిగే ముందే చెప్పా. లైట్ ఆంబియన్స్ మొత్తం చూసే చెప్పాను నేను చాలాసార్లు. డార్లింగ్ కూడా చాలాసార్లు చెప్పాను. డార్లింగ్ ఏ సీన్ ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ ఈ సీన్ మాత్రం పర్టికులర్గా నేను జెలస్ ఫీల్ అవుతున్నా. అరే నాకు అలాంటి సీన్స్ చేయాలని నాకు ఎప్పటి నుంచో నా డ్రీమ్. నేను ఇప్పుడు గణేష్ని అడుగుతాను, రే ఇలాంటివి రాయరా మన ఫ్రెండ్స్కి, చాలా బాగుంటుందిరా. సింపుల్గా ఒక 7G బృందావన్ కాలనీ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా చూపిస్తారు. ఓవర్ నైట్ అయిపోతే అందరూ ఉదయం కలిసి వాళ్ళు వేసుకునే జోక్స్ కావచ్చు. అందులో ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంటాడు, ఇంకొకటి సీరియస్ ఉంటాడు, ఒక కామెడీ పీస్ ఉంటాడు. ఇలా అన్ని జోనర్స్ మిక్స్ అయిపోయి ఒక సీన్ పవర్ఫుల్, పవర్ ప్యాక్గా మిక్స్ చేసిన సీన్ ఏదైనా ఉంది అంటే అదే. లిటరల్లీ దానికి డిఓపి చేసింది నేనే. యాక్చువల్లీ డిఓపి కూడా ఆ సీన్లో ఉన్నాడు. అసలు నేను లిటరల్లీ నా షూట్ చేస్తున్నప్పుడు నేను నవ్వుతున్నా. అది అప్పటికప్పుడు అనుకున్న సీన్. మా ఫ్రెండ్ గణేష్ వచ్చాడు అని చెప్పేసి నేను ఒకటి ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన మూమెంట్ ఏంటంటే, నేను ఎప్పుడు వాడిని ఏది అడగను గణేష్ని. నేను ఇద్దరు గణేష్ని అడగను. డైరెక్టర్ గురించి మాట్లాడతాను, డార్లింగ్ గురించి చెప్తాను. ఆ రోజు ఫ్రెండ్ వచ్చాడు, ఫ్రెండ్ పేరు కూడా గణేషే. వాడికి బాగా క్లోజ్, గణేష్కి బాగా క్లోజ్. వచ్చాడు జస్ట్ షూట్ చూడడానికి వచ్చాడు. సరే పెద్ద సినిమా, వాడితో మాకు మంచి ర్యాప్ ఉంది, ముగ్గురు కలిసి స్క్రీన్ మీద చూడాలని చెప్పేసి అదొక డ్రీమ్ కూడా ఉంది మాకు. సో గణీని పక్క తీసుకెళ్ళిన ఒకటి అడగాలనుకుంటున్నాను రా, నువ్వు చెప్పావు కదా అంటే ఫస్ట్ అడిగా అన్నాడు. ఏం లేదు గణేష్ వచ్చాడు కదా. వచ్చాడు, అదే సీన్ ఏమన్నా నువ్వు అడగాలరా, 2 నిమిషాలు ఉండు. అప్పటికప్పుడు రాసుకున్న సీన్ అది గుర్తుందా? యాక్చువల్లీ ఆ రోజు నైట్ అది జస్ట్ కాల్ వస్తే మమ్మీకి ఇట్లా హాస్పిటల్ ఉందని చెప్పి చెల్లి ఎన్నిసార్లు కాల్ చేసింది ఎందుకని చెప్పేసి అక్కడికి ఎగ్జిట్ అయిపోయి అక్కడ కట్టుబడిపోవాలి అది. సో అది ఎక్స్టెండ్ అయిన సీన్ అప్పటికప్పుడు రాసుకునింది. సో అది నేను గణేష్కి మా ఫ్రెండ్ గణేష్ బాగా చేశాడు, అందరూ బాగా చేశారు. ఆ సీన్ అలాంటి సీన్స్ నేను చేయాలని కోరుకుంటాను. బట్ మనోడు జరిగిపోయింది. కానీ ఆ సీన్కి అయితే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. గణేష్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను అడిగిన వెంటనే నా కోసం ఒక సీన్ క్రియేట్ చేసి మనోడికి ఇన్వాల్వ్మెంట్ జరిగింది అది. సో అక్కడైతే నేను బాగా ఎంజాయ్ చేస్తాను. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. గణేష్ ఎప్పుడు చెప్తాను, నువ్వు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తావు అంటే ఆబ్వియస్గా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు అనేసి అని. ఆడియన్స్ గురించి నేను ఎప్పుడు అట్లా నేను చెప్పను. ఒక హోప్ అంతే. ఖచ్చితంగా చూసే ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఆ సీన్ మంచిగా నవ్వుకుంటారు. అందరూ ఉన్నారు దాంట్లో. సో అది. సో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను? ఫస్ట్ లుక్ రిలీజ్, టైటిల్ ఫస్ట్ లుక్ పోస్ట్ ఎప్పుడు రిలీజ్ అది చెప్పు. సినిమాకు కమింగ్ సూన్ ఫస్ట్ లుక్. అయితే థియేటర్ కూడా కమింగ్ సూన్, రేపు నెక్స్ట్ ఇయర్ వెళ్దాం. అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ తేజ ఉన్నాడు కదా, అతనికి ఒక క్యారెక్టర్ ఇచ్చారు కదా, ఆ క్యారెక్టర్కి అతను బాగా సూట్ అయినాడా, బాగా చేశాడు. తేజ గురించి ఒక విషయం చెప్పాలంటే, బిఫోర్ ప్రాజెక్ట్స్ గురించి నేను ఎప్పుడు జడ్జ్ చేయను. కానీ దీంట్లో నేను మనోడి సీన్స్ అన్ని చూశాను. మనోడి సీన్స్ అన్ని ఎడిటింగ్ అయిపోయాయి, కట్ అయిపోయింది, చూసాను. చాలా మెచ్యూర్డ్గా చేశాడు, పర్ఫార్మెన్స్ చాలా మెచ్యూర్డ్గా చేశాడు. సో అది నేను చెప్పా కదా ఇంతకుముందు, ఒక ఎంజాయ్ చేస్తాను ఒక సీన్ అని చెప్పేసి, దాంట్లో అయితే ఇచ్చి పడేశాడు మనోడు. ఉన్నది చెప్పేయాలి. వాడు ఎనిమి అయినా, వాడి ఫ్రెండ్ అయినా, ఆ ప్లేస్లో తేజ ఉన్నా, నువ్వు ఉన్నా, ఎవరున్నా, యాజ్ ఎ ప్రొఫెషన్గా వాడు ఏదైనా చేస్తున్నా అంటే అది ఖచ్చితంగా మనం వాడికి అతనికి ఆ క్రెడిట్స్ ఇచ్చేయాలి. ఒక ఫిల్మ్ మేకర్గా అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇప్పుడు టైటిల్ గణేష్ పెట్టాడు, సో ఆ క్రెడిట్స్ మనం అతనికి ఇచ్చేసేయాలి. సో ఎవరు ఏదైనా చేస్తున్నా అంటే అది హైలైట్ చేయడమే కదా మన రెస్పాన్స్ ఒక ఫిల్మ్ మేకర్గా. నువ్వు చేసిన తర్వాత లేదు నేనే చెప్పిన అంటే అది ఎంతవరకు కరెక్ట్ అది. సో కాబట్టి ఎవరు క్రెడిట్స్ వాళ్ళకి ఇచ్చేయాలి. తేజ నువ్వు అన్నట్టుగా తేజ చాలా బాగా చేశాడు, చాలా మెచ్యూర్డ్గా చేశాడు. లిటరలీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నువ్వు కట్టి చూడలే కదా ఇంకా? అంటే చూసాను కానీ మేము ముగ్గురు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా. సో నువ్వు స్టోరీ తీసుకొచ్చినప్పుడు యాజ్ ఎ స్టోరీ నీదన్నప్పుడు నీ రైట్స్లో మాకు క్యారెక్టర్స్ ఇచ్చావు. మేము ముగ్గురు క్యారెక్టర్ చేయాలి అన్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేమే కదా, క్యారెక్టర్లు ఎట్లా చేయాలి, మీకు ఏమైనా ఇబ్బంది అనేసి నువ్వు అనుకున్నావు కదా, నువ్వు చెప్పాలి. మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసాం, మేము ముగ్గురం తేజ, నేను, గణేష్. సో మెయిన్ లీడ్స్ చేసింది కూడా మేమే, సెకండ్ లీడ్స్. మెయిన్ లీడ్స్ అంటే మీరిద్దరు, హీరోయిన్స్ ఇద్దరు, నువ్వు చేసావు. ఓకే. సో దానికి సపోర్టింగ్ రోల్స్ చేసింది కూడా మేమే కాబట్టి ఎలా మేనేజ్ చేసి మేము ముగ్గురు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తూ, మేము ముగ్గురు మెయిన్ లీడ్స్ చేస్తూ విత్ ఇన్ 7 to 8 days మేము మొత్తం
ఫినిష్ చేసాం కదా, దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా డైరెక్షన్ చేస్తూ యాక్టింగ్ చేయడం చాలా కష్టం. ఓకే, నా దృష్టిలో యాక్చువల్గా డైరెక్షన్ చేస్తూ యాక్టింగ్ చేయడం చాలా కష్టం. అలాంటిది మీరు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనుకున్నాను ఆ రోజు. అంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్షన్ చేయగలుగుతారు, ప్లస్ యాక్టింగ్ చేయగలుగుతారు, ప్లస్ యాక్టింగ్ రాని వాళ్ళకి యాక్టింగ్ నేర్పించగలుగుతారు ఆన్ ది స్పాట్లో. నాకు తెలిసి నేను మీదిలో చూసింది, మీ ముగ్గురులో చూసింది. సో ఆ సిచ్యువేషన్ అనేట్టుగా క్యారెక్టర్ని మార్చగలుగుతారు, ఆ సిచ్యువేషన్ అనేట్టుగా ఆన్ ది స్పాట్లో క్యారెక్టర్ని కూడా మార్చగలుగుతారు. ఆ మెంటాలిటీ మీలో ఉందనేసి నేను అర్థం చేసుకున్నాను. అంతేకాకుండా మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది అనమాట. మీ ముగ్గురులో ఒకరికి ఒకే మైండ్ సెట్ ఉంది, ముగ్గురులో ముగ్గురికి 3 మైండ్ సెట్లు ఉంటే కలిసి వర్క్ చేయలేం కదా. మైండ్ సెట్లు వేరు, వర్కింగ్ చేసేది వేరు. ఎంతమందికి ఎన్ని మైండ్ సెట్లు ఉన్నా ఒకరితోనే కలిసి చేయాలి కాదనిలా, కానీ వర్క్ చేసేటప్పుడు ఒకరి మాటే అంటారు, కానీ ముగ్గురు మైండ్ సెట్లు ఉంటాయి. ఇప్పుడు చెప్పితే మీద నన్ను అడిగావు కదా, ఇప్పుడు అదే క్వశ్చన్ నిన్ను అడుగుతా. నువ్వు నా ఫ్రెండ్గా నేను చెప్పకూడదు, వాడి గురించి మళ్ళీ నన్ను వేసుకుంటాడు. సరే చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పు, తేజ మీద నీ ఒపీనియన్ ఏంటి? సెట్స్లో ఎలా ఉన్నాడు, ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉన్నాడు, ఆన్ స్క్రీన్లో ఎలా ఉన్నాడు? యాక్చువల్లీ తేజ ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ సూపర్గా చేశాడు. ఓకే, కానీ కొన్ని చిల్లర పనులు చేశాడు. ఏం పనులు అయ్యా? కొన్ని చిల్లర పనులు చేశాడు. ఏమంటే షూట్ జరిగేటప్పుడు పోయి నిద్రపోయేది, నిద్రపోయేది. షూట్ అయిపోయినాక ఏదైనా పని చెప్తే చేస్తాను పోయేసి నా వల్ల కాలేదు డార్లింగ్ అనేది, ఇలాంటివి చాలా చేశాడు. ఇంకా నీకు కోఆర్డినేటర్ జయసౌర్య గురించి చెప్పాలంటే, ఆయన కోపం ముక్కులోనే ఉంటుంది, కానీ ఏం మాట్లాడో తెలియదు ఆయనకి. తిడితే ఏమని అనుకుంటారేమో, తిట్టచ్చుమా అనేసి అనుకుంటాడు. నిన్ను కాదు, కోఆర్డినేటర్ జయసౌర్యంలే. నేనే కదరా, నా మీద నాకే డౌట్ వస్తుంది. ఆయన కోపం వస్తుంది, మాట్లాడదాం అనుకుంటాడు, ఏం మాట్లాడలేకుండా డార్లింగ్ చెయ్యి డార్లింగ్, అర్థం చేసుకో డార్లింగ్, ఏదో రిక్వెస్ట్ చెయ్యి డార్లింగ్, అర్థం చేసుకో డార్లింగ్ అంటాడు. ఇంకా డైరెక్టర్ వస్తాడు, డార్లింగ్ నీ చెప్పిందండి, నువ్వు చేసేదండి అనేసి అంటాడు. వీళ్ళతో ఒక బాధ అంటే, ఇంకా డిఓపి వస్తాడు మెల్లిగా లాస్ట్లో. అబ్బా అది భరించడం ఎలా ఉంటుందంటే, అమ్మా ఇలాంటి టార్చర్ ఉంటుంది సినిమాలో అనుకుంటావు ఒక్కోసారి, అంత టార్చర్గా ఉంది. ఏం టార్చర్ చేశాను మనోడు, ఎప్పుడు ఏం చేయలేదు. నేను చెప్పేది నువ్వు, వాళ్ళు చెప్పారు కదా ఇంతసేపు, నేను చెప్పేది నువ్వు దో ఇట్లా చేయి, ఎక్స్ప్రెషన్ ఎందుకు చేయలేవు నువ్వు, నేను చేస్తున్నాను కదా దట్టు గుద్దు. నీకు నేను చెప్పింది ఎగిరిపోయింది, అందరు చెప్పింది ఎగిరిపోయింది, లాస్ట్ కి బాగా వచ్చాడు. అన్ని ఎవరు చేయాలో ఎవరు చెప్పింది నాకు తెలియకుండా, అందరూ చెప్పింది అందరూ చెప్తున్నారు, కానీ గుమ్మున వినాలా, తప్పదు సిచ్యువేషన్ అది నాది. అట్లా గుమ్మినారు అందరూ ఒక్కొక్కరు విధంగా. డిఓపి మీద కూడా వర్క్ చేస్తాడు కదా, ఇంతకుముందు సినిమాలు ఎలా వర్క్ చేశాడు, ఈ సినిమాలో ఎలా వర్క్ చేశాడు? లేదు, మాతో కలిసి మెయిన్ డిఓపిగా గణేష్ కి పరిచయం అనమాట. భార్గవ్ డిఓపి ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆల్సో. సో డిఓపి అతనికి వచ్చిన వర్క్ బాగా చేస్తాడు. డైరెక్టర్ టేక్ ఓకే అన్న తర్వాత కూడా తన టేక్స్ తీసుకుంటాడు. మళ్ళీ డల్లింగ్ ఇది కొంచెం జర్కింగ్ ఉంది, అక్కడ కొంచెం గ్రెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి తీసుకుంటాడు. సో అతని దగ్గర నేను మెచ్చుకోవాల్సింది ఏంటంటే, చాలా ప్యాషనేట్ వర్కర్, వచ్చిన వర్క్ని మంచిగా ఇస్తాడు. అది నేను భార్గవ్ కానీ మెచ్చుకోవాల్సిన విషయమే. మేము కూడా ఫ్రెండ్సే. అరే ఏమనుకోవద్దురా వీడియో చూసిన తర్వాత గాడి అంటున్నా అని చెప్పి. సో వాడు ఇప్పుడు వెళ్ళాడు, యూకేకి వెళ్ళిపోయాడు. లేదంటే వాడు కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి కాల్ చేస్తాడు, డల్లింగ్ మిస్ అయిపోయినాను రా, నేను లేనురా అనేసి మిస్ అవుతా చెప్తాడు. ప్యాషనేట్ వర్కర్, మంచి పర్ఫార్మర్. మనోడు కూడా దీంట్లో క్యారెక్టర్ చేశాడు. అందరికీ తెలిసింది డైరెక్టర్లు మాత్రమే దీంట్లో వర్క్ చేశారని, చేసిన డిఓపి కూడా దీంట్లో క్యారెక్టర్ చేశాడు. అదే సర్ప్రైజ్ వాళ్ళకి. నీకు తెలుసు ఏ క్యారెక్టర్ చేశాడు? తెలుసు, నాకు చెప్పొద్దులే, కొద్ది యాడ్ చెప్పేవా. సో భార్గవ్ గురించి కూడా చెప్తాను, ప్యాషనేట్ వర్కర్. ఈ సినిమా హీరోయిన్స్ దొరకలేదన్నారు కదా, మళ్ళీ మీరు ఎలా వాళ్ళని ఒప్పించారు? నేను ఎప్పుడు హీరోయిన్స్ అని చెప్పను, నేను హీరోయిన్స్ అని పిలిచాను, హీరోస్ అని కూడా పిలిచాను. ప్రతి ఒక్కరు యాక్టర్గానే చూస్తాను నేను. సో స్టోరీలో ఉన్న సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. స్టోరీలో ఉన్న సిచ్యువేషన్ వాళ్ళని హీరోయిన్ చేయొచ్చు, హీరోయిన్ చేయొచ్చు, విలన్ చేయొచ్చు, కమెడియన్ చేయొచ్చు. సో ఇంకా నువ్వు అడుగుతున్న ఫీమేల్ యాక్టర్స్ గురించి అడుగుతున్నావు కదా. సో ఫస్ట్ అనుకున్నది మేము
నువ్వు ఉన్నావు అనుకుంటా. మనం ఓరియంలో డిస్కస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ లిఖిత గారి క్యారెక్టర్ చేయాల్సింది, సారీ శైలు క్యారెక్టర్, శైలు చేసిందిగా. శైలు క్యారెక్టర్ ఫస్ట్ మేము అమ్ము గారికి చెప్పాము. సో తను వేరే షూట్స్లో ఉండి మాకు కొంచెం అవైలబుల్కి రాలేదు. సో అందుకని తర్వాత శైలు చేశారు ఆ క్యారెక్టర్. సో దాని తర్వాత శైలు రెఫర్ చేసింది లిఖితాని. సో ఆ అమ్మాయిని సజెస్ట్ చేసింది శైలునే. సో కాబట్టి వాళ్ళిద్దరు దొరికారు. వాళ్ళిద్దరిని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, స్టోరీ ఏంటి, హీరో ఎవరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్టర్ని అడగాల్సిన క్వశ్చన్ 2 ఉంటాయి. స్టోరీ ఏంటి, నా క్యారెక్టరైజేషన్స్ ఏంటి. అడగకూడదు క్వశ్చన్లు కొన్ని ఉంటాయి. అంటే కొంతమంది అడుగుతారు, కొన్ని దగ్గరలు అడగాలి, కొన్ని దగ్గరలు అడగకూడదు. మనం ఇప్పుడు అంత పెద్ద స్థాయికి వెళ్ళలేదు కాబట్టి వచ్చిందే మనకి దిక్కు అన్నట్టుగా మనం చేసుకొని పోవాలి. ఎందుకంటే మనం ఏం పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం రాలేదు, మనకి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మీ నాన్న ప్రొడ్యూసర్ కాదు, మా నాన్న డిస్ట్రిబ్యూటర్ కాదు, అదేందా. సో వీఆర్ జస్ట్ బిగినర్స్. సో మనం ఒక అడుగు వేస్తున్నప్పుడు మనకు వచ్చింది మంచిగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళిద్దరి దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటంటే గణేష్ ఆల్రెడీ ఫంక్షన్లో చెప్పాడు. సో హీరో ఇట్లున్నాడు, నేనైతే ఇతను పక్కన చేయను అని ఏ రోజు కూడా వాళ్ళిద్దరు ఎప్పుడు అడగలేదు. వాళ్ళు చూసిన తర్వాత కూడా నీకే తెలుసు వాళ్ళిద్దరి గురించి, ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పేసి మాకంటే ఎక్కువ నీకే చెప్పారు వాళ్ళు. ఇట్లా నేను ఇప్పుడు ఇట్లా ఈ సీన్ ఈ డైలాగ్ చెప్తాను లోకేష్, దాని తర్వాత నువ్వు ఆ డైలాగ్ చెప్పని చెప్పి వాళ్ళు నీకు మంచిగా 2 days తర్వాత బాగా క్లోజ్ అయిపోయారు కదా, చేశారు. సో వాళ్ళిద్దరికి ఎప్పటికీ థ్యాంక్స్ లిఖిత అండ్ శైలు. సో థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. సో మా ఏదో ఆఫర్ వచ్చింది, అందరూ చేసాం, అందరూ ప్రూవ్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. సో మాది ఊరు కూడా కాదు, పుత్తూరు. తెలుసు అది నాకు. నన్ను నమ్మి మీరు మరి లిఖిత అండ్ శైలజ వీళ్ళందరూ నన్ను నమ్మి దీంట్లో చేసిన దానికి చాలా థ్యాంక్స్. అందరికి థ్యాంక్స్. దానికి కోప్పడకుండా వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేసి, మరి నాకు కొత్త అయినా వాళ్ళే ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేసి నన్ను ఇక ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన దానికి హీరోయిన్స్ కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. నీకెందుకు నవ్వొస్తుంది? క్వశ్చన్ నాది కదా, ఆడియన్స్ది. ఆడియన్స్ నీ సినిమాని అడిగేస్తున్నానండి, నీ సినిమాని ఆడియన్స్ ఎందుకు చూడాలి చెప్పు. ఎందుకు చూడాలో నీకు తెలుసు, నాకు తెలుసు. నాకు తెలీదు. సరే నీకు తెలీదు, ఎందుకు చూడాలంటే ఈ సినిమాలు చూస్తే ఈ సినిమాలో యాక్షన్, థ్రిల్లింగ్, ఎంటర్టైన్మెంట్, ఎక్సెట్రా, లవ్ అన్నీ ఉంటాయి. అంటే అన్ని సినిమాలలో ఉంటాయి అనేసి అనొచ్చు, ఉంటాయి అనేసి అనొచ్చు. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ఉండే టెన్షన్స్, ఎటువంటి ఆలోచనలున్నా మర్చిపోతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎలా చెప్పగలుగుతానంటే ఆ సినిమాలో ఉన్నట్టు కంటెంట్ అదిలాగుంది. సో అదండి చెప్పాడుగా, మీకోసం అడిగేసాను క్వశ్చన్. ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఒక అన్ని ఎమోషన్స్, అన్ని ఫీలింగ్స్, అన్ని పవర్ ప్యాక్గా ప్లాన్ చేసి మేము ఇంప్లిమెంట్ చేస్తున్న స్టోరీ ఇది. కామెడీ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్, మొత్తం అన్నీ. సో ఒక ఆడియన్ ఒక నన్ను చూస్తున్నాయి, నాకు చూసావు. సో అదండి అన్నీ ఉంటాయి. సో దీనికోసం మా సినిమా చూడాలి. మనలో ఒకడు అంటే మీలో ఒకడు అంటే మేము, అంటే మనలో ఒకడే కదా, నేను కూడా, వీడు కూడా మనలో ఒకడే కదా. సో మనలో ఒకడు మన తిరుపతిలో ఉండే ఒకడు ముందరకు వచ్చి మనలో ఒకడైన టైటిల్తో ఒక సినిమా మీ ముందరకు తీసుకొస్తున్నాడు. అంటే మేము తీసుకురాబోతున్నాం టైటిల్ మనలో ఒకడు. వీడు ఆడిగేడు పర్ఫార్మెన్స్. సో ఏదో చెప్పు. సో అదండి మనలో ఒకడు అనే టైటిల్తో మీ ముందర రాబోతున్నాడు త్వరలో. మీరు ఎందుకు చూడాలి సినిమా అనేది కూడా చెప్పేశాడు. సో నా నుంచి నేను మీకు చెప్పేది ఏంటంటే అందరూ కష్టపడుతున్నాం, కష్టపడుతూనే ఉంటాం. ఇది నేను ప్రతి స్పీచ్లో, ప్రతి ఇంటర్వ్యూలో, మైక్ పట్టుకున్న దగ్గర కూడా నేను చెప్పే మాటే. ఎందుకంటే వీఆర్ ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్. మాకు వచ్చిన వర్క్ని మేము చేస్తున్నాం. సో ఇక్కడ నామోషి లేకుండా చేస్తున్నాం. దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా అయితే మాకు కావాలి.
తెలుసు కదండి టైటిల్ మనలో ఒకడు. త్వరలో థియేటర్లో లాంచింగ్ అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అందరికి ఇచ్చాం. బట్ ఎప్పుడు ఏంటి ఎలా అనేది ఫర్దర్ ఇంటర్వ్యూస్లో మేము మీకు ప్లాన్ చేసి చెప్తా. సో నెక్స్ట్ మన అప్కమింగ్ ఫంక్షన్ వచ్చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవుతుంది త్వరలో. అది ఎప్పుడు ఏంటి ఎలా అనేది అది కూడా మీకు నెక్స్ట్ అప్డేట్ ఇస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు తురుముగాళ్ళు. ఈ వీడియో రిలీజ్ అవుతుంది. సో కింద గంట సింబల్ ఉంటుంది, గట్టిగా లాగపెట్టి ఒకటి ఇచ్చేసేయండి. సో మీ కామెంట్స్ ప్రతి ఒక్కటి మేము రిసీవ్ చేసుకొని మేము ప్రతి ఒక్క కామెంట్ చూసి మాలో ఏమన్నా ముఖ్యంగా మాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఫస్ట్ థింగ్ మా ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ మాలో ఉన్న నెగిటివ్స్ చెప్పండి ఫస్ట్ మాకు. సో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. మీకు మాలో ఏం నచ్చలేదు, మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మీరు ఒక కామెంట్ పడేశారంటే మేము ఆ కామెంట్స్ చూసి ఓకే మా మిస్టేక్ ఇదా అని చెప్పేసి ఆ మిస్టేక్స్ వెరిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఖచ్చితంగా మీ కామెంట్స్ మాకు హెల్ప్ఫుల్ అవుతాయని కోరుకుంటున్నాము. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు తురుముగాళ్ళు. బాయ్.